పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలోని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం వద్ద జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని, రోజుల తరబడి ఇక్కడే ఉన్నా కూడా పత్తి కొనుగోలు చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమని అడిగితే పత్తి తడిచిందని ఆరబెట్టుకుని రమ్మని లేదా ఎక్కడికైనా వెళ్లి అమ్ముకోమని దురుసుగా ప్రవర్తిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. దీంతో రైతులు ఆగ్రహించి జాతీయ రహదారిపై ట్రాక్టర్లు అడ్డుపెట్టి రాస్తారోకో చేపట్టారు. అధికారులు దిగొచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత 5 సంవత్సరాల్లో ఎప్పుడూ ఇలాంటి ఇబ్బందులు రాలేదన్నారు. గతంలో పత్తి వచ్చిన రోజే కొనుగోలు చేసేవారని రైతులు తెలిపారు. కొనుక్కున్నాను ఆఖరి మీ లోడ్ బండి పెట్టుకోనే లేదు. ఒక లారీ తాట పెట్టించాడు, మోగులు దిగిపోయినాయి. వాళ్ళు ఏం చేసుకునే పని లేదు. ఫోన్లో ఛార్జింగ్ లేదు, అన్నం లేదు. 5 రోజుల నుంచి కూడా ఫోన్లో 4 ఛార్జింగ్. ఇంకా అదేమంటే ఇప్పుడు సరే ఎంతమంది కొనుక్కోండి, మీ దండం పెడతానని కొనుక్కోవట్లేదు. అదేమంటే పోయి ఆరేసుకొని రాబో, నీ పత్రం ఏమో ఉంది అని చెబుతున్నారు సార్. నేను లోడ్ ఎత్తుకున్నాను. శుక్రవారం దించలా, అన్లోడ్ చేయలా. శనివారం ఆదివారం సెలవు అన్నారు. ఇవాళ సోమవారం వచ్చారు. వచ్చి అలా చేత్తో పట్టుకొని అలా కిందేసి 50 బళ్ళు ఉంటే 50 బళ్ళు రిజెక్ట్ అని వదిలేశారు. అదేమంటే ఇంటికి తీసుకెళ్లి ఎండుకాయ మొత్తం ఏడుకోవాలండి, మాకు తెల్లటి దూది కావాలి, తెల్లటి దూది కావాలి, మాకు పత్తుంటే మేము కొంటాము. అది సీసీ ఎందుకు పెట్టారు? మేమేం చేయాలి? మేము 40 గంటలు పత్తి తీసుకొని వచ్చాయి. అక్కడ 4 రోజులు పెట్టి రోడ్డు మీద పడుకున్నాను. నేను 5 సంవత్సరాలు ఇప్పుడు ఉంటుందా? పోయిన 5 సంవత్సరాలు ఇబ్బంది లేదండి. పోయిన బట్టి పోయినట్టు దించుకోవాలి. మహా అయితే 12 గంటలు లేడు. మాకు అది బండి ఎక్కువ ఉంటే ఏం చేయాలా? ఇప్పుడు